సార్ కాన్స్టిపేషన్ ని నెగ్లెక్ట్ చేస్తే ఏమవుతుంది? కాన్స్టిపేషన్ అనేది చాలా సహజంగా మనం రోజు టోపీలో చూసే వ్యాధి అది. సో కాన్స్టిపేషన్తో చాలామంది చిన్నపిల్లలు అండ్ ఎల్డర్ ఏజ్ అంటే ఆఫ్టర్ 60 years పీపుల్ నాకు కాన్స్టిపేషన్ ఉంది అని వస్తారు. ముఖ్యంగా అసలు కాన్స్టిపేషన్ మలబద్ధకం అంటే వారానికి 3 లేదా అంతకన్నా తక్కువ సార్లు మోషన్స్ అవుతేనే కాన్స్టిపేషన్ అనాలి. అంటే ఒక రోజు పోలేదనో లేకపోతే 2 రోజులకు ఒకసారి పోతున్నారనో అంటే కాన్స్టిపేషన్ కాదు. వారానికి మినిమం 3 సార్లు మోషన్స్ 3 సార్ల కన్నా తక్కువ ఉంటేనే దాన్ని కాన్స్టిపేషన్ అంటారు. అసలు కారణాలు ఏంటి తెలుసుకోవాలి ముందు. కాన్స్టిపేషన్ అంటే ఫుడ్ ఎలా తింటున్నారు, దాంట్లో తినే ఆహారంలో ఫైబర్ తక్కువ ఉంటుందా, లేకపోతే డీహైడ్రేషన్ అంటే వాటర్ తక్కువ తీసుకుంటున్నారా, లిక్విడ్స్ తక్కువ తీసుకుంటున్నారా, లేకపోతే ఇంకా వేరే ఏదైనా రకమైన ప్రాబ్లమ్స్ ఉన్నాయా, దానివల్లనే మలబద్ధకం వస్తుందా అనేది చూడాలి. చాలామందికి పేగుల కదలిక అనేది మందగిస్తుంది. పేగుల కదలిక తగ్గిపోవడం వల్ల కూడా కాన్స్టిపేషన్ ఏర్పడుతుంది. సో కాన్స్టిపేషన్ చాలా రోజులు ఉండడం వల్ల ముఖ్యంగా అక్కడ పెద్ద పేగు మీద లోడ్ ఎక్కువ అవుతుంది. దానివల్ల ఫిషర్ అండ్ పైల్స్ లాంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. ఇంకా చాలా రోజులు మలబద్ధకం ఉండి అక్కడ ఎక్సెసివ్ ఫ్లాటస్ ప్రొడ్యూస్ అవ్వడం వల్ల ఫిష్ లాల్ కూడా ఫామ్ అయ్యే అవకాశం ఉంది. సో అందుకని కాన్స్టిపేషన్ రాకుండా ఎందుకు అవుతుందో చూసుకోవాలి. కాన్స్టిపేషన్ రాకుండా ఎక్కువ ఫైబర్ ఫుడ్ తీసుకోవాలి, ఎక్కువ వాటర్ తాగాలి, రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయాలి, ఫ్రూట్స్ ఎక్కువ తీసుకోవాలి. అంటే అధికంగా పీచు ఉన్న ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ఎక్కువ తీసుకోవాలి. ఇంకా వేరే ఏదైనా ఇతర కారణాలు ఉన్నాయనేది చెక్ చేసుకొని కాన్స్టిపేషన్ అవాయిడ్ చేసుకోవాలి. గాల్ బ్లాడర్ స్టోన్స్ ఉన్నప్పుడు గాల్ బ్లాడర్ని పూర్తిగా రిమూవ్ చేస్తే పేషెంట్కి ఏమైనా ప్రాబ్లం అవుతుందా సార్? ఇది చాలా రెగ్యులర్గా అడిగే క్వశ్చన్ అమ్మా. సాధారణంగా మనకు గాల్ బ్లాడర్ స్టోన్స్ తీసినప్పుడు స్టోన్స్ మొత్తం తీస్తారా, స్టోన్స్ రిమూవ్ చేయొచ్చు కదా, గాల్ బ్లాడర్ ఎందుకు రిమూవ్ చేస్తున్నారని అడుగుతుంటారు. సో ఎప్పుడైతే మనం గాల్ బ్లాడర్ స్టోన్స్ వచ్చినప్పుడు ఓన్లీ స్టోన్స్ తీసేస్తే విత్ ఇన్ షార్ట్ పీరియడ్లో అంటే ఒక 1 or 2 monthsలో మళ్ళీ స్టోన్స్ ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి కంప్లీట్గా గాల్ బ్లాడర్ రిమూవ్ చేయాల్సిన అవసరం. ఇక రెండో విషయం ఏంటంటే ఏమైనా ప్రాబ్లం ఉంటుందా అని అడిగావు కదా. ఆ ప్రాబ్లం అనేది గాల్ బ్లాడర్ అనేది ఒక స్టోరేజ్ అవయవం మాత్రమే, ఒక స్టోరేజ్ ఫంక్షన్ చేస్తుంది. కాబట్టి ఆ బైల్ జ్యూస్ అనేది లివర్ నుండి డైరెక్ట్ స్మాల్ ఇంటెస్టైన్లోకి రిలీజ్ అవుతుంది. సో అది తీయడం వల్ల ఎలాంటి అపాయం ఎలాంటి నష్టం ఉండదు. సో నార్మల్ రొటీన్ ఫంక్షన్స్ జరుగుతుంటాయి. సో ఇంకా మనము రెగ్యులర్గా మనము ఓపెన్ పద్ధతిలో కన్నా లాప్రోస్కోపీ పద్ధతిలో గాల్ బ్లాడర్ రిమూవ్ చేస్తే అది పేషెంట్ తొందరగా కోలుకొని రొటీన్ లైఫ్ నార్మల్ యాక్టివిటీస్ జరుగుతుంది. ఒకవేళ తీయకపోతే మాత్రం చాలా ప్రమాదం ఉంటుంది. గాల్ బ్లాడర్ స్టోన్స్ వల్ల జాండీస్ అవ్వడం, లివర్ ఖరాబ్ అవ్వడం లాంటి ప్రాబ్లమ్స్ చాలా ఎదుర్కొంటారు. చాలామంది సీనియర్ సిటిజన్స్ అంటే 60 సంవత్సరాలు దాటిన వాళ్ళు కొన్ని సమస్యలు వస్తున్నప్పుడు చిన్నగా ఉన్నప్పుడే పట్టించుకోకుండా అవి తీవ్రమైనప్పుడు డాక్టర్ గారి దగ్గరికి వస్తుంటారు. ఎస్పెషల్లీ 60 సంవత్సరాలు దాటినాక కంపల్సరీగా మన హెల్త్ కాపాడుకోవడమే ప్రథమ కర్తవ్యంగా పెట్టుకోవాలి. సో చిన్న సమస్యలు ఉన్నప్పుడు డాక్టర్ గారిని సంప్రదిస్తే అవి ఎక్కువగా ముదరకుండా ఉంటాయి. అంటే నొప్పి వస్తుంది కదా అని భరించడము, ఇలాగే ఉంటుంది కదా అని ఉండడం వల్ల సమస్య తీవ్రం అవుతుంది. చాలా మంది సీనియర్ సిటిజన్స్ లో హెర్నియాలు వస్తుంటాయి. హెర్నియా వచ్చినప్పుడు వెంటనే డాక్టర్ గారు చూపిస్తే దానికి తగిన మందులు లేకపోతే చిన్న సర్జరీతో అది క్లియర్ అవుతుంది. చాలా మందికి ప్రోస్టేట్ ఉబ్బడము, మూత్ర సమస్యలు వస్తుంటాయి. చాలా మందికి కిడ్నీలో స్టోన్స్ వస్తుంటాయి. కొంతమందికి గాల్ బ్లాడర్ సమస్యలు వస్తుంటాయి. కొంతమందికి జీర్ణ సమస్యలు వస్తుంటాయి. కొంతమందికి యూరిన్ బ్లాడర్ సంబంధించిన ట్యూమర్స్ వస్తుంటాయి. కొంతమందికి ఇంటెస్టైన్స్, డైజెస్టివ్ సిస్టమ్ సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. సో ఏ చిన్న సమస్య వచ్చినా సీనియర్ సిటిజన్స్ వెంటనే డాక్టర్ గారిని సంప్రదిస్తే ఆ వ్యాధి తీవ్రం కాకుండా కాపాడుకున్న వారు అవుతారు. మీ ఆరోగ్యం మా బాధ్యత. థ్యాంక్ యూ.